బిగ్ బాస్ లవర్స్ అప్పుడే ఫినాలే ఫీవర్ మొదలైపోయింది. టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోయే టైం వచ్చేసింది. కానీ ఈ వారం హౌస్లో ఏం జరగబోతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఊహించని డబుల్ ఎలిమినేషన్ గండం ఈ వారం హౌస్ని చుట్టుముట్టింది. ఏంటి, సుమన్ శెట్టి పాత రికార్డులన్నీ బ్రేక్ చేసి 13 వారాలు హౌస్లో ఉన్నాడు కదా. మరి ఇతనా ఎలిమినేట్ అయ్యేది? సామాన్యుడు కాదు, అసామాన్యుడనిపించుకున్న కళ్యాణ్ పడాలా ఆల్రెడీ ఫైనలిస్ట్ బర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇప్పుడు మిగిలిన 7గురిలో 3 డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరెవరు? ఓటింగ్ లెక్కలు ఏం చెప్తున్నాయి? మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. ఎందుకంటే చివర్లో బిగ్ బాస్ టీం వేసిన ట్విస్ట్ గురించి చెప్తాను. అది వింటే మీ నోట మాట రాదు. హౌస్లో ఇప్పుడున్నది 8 మందే. వారిలో కెప్టెన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ తప్ప మిగిలిన 6 నామినేషన్స్లో ఉన్నారు. వారెవరు అంటే సుమన్ శెట్టి, భరణి, సంజన, డీమన్ పవన్, రీతూ చౌదరి, తనూజ. నిజం చెప్పాలంటే సుమన్ శెట్టి విషయంలో చాలా మంది లెక్కలు తప్పాయి. ఇతను బిగ్ బాస్కి సెట్ కాడు, ఒక్క వారం కంటే ఎక్కువ ఉండలేడు అని విమర్శించిన వారే ఇప్పుడు షాక్ అవుతున్నారు. ఎందుకంటే అతను ఏకంగా 13 వారాలు హౌస్లో కొనసాగాడు. ఈ వీక్ కూడా నామినేషన్స్లోకి వచ్చాడు. మరి ఈ వీక్ కూడా తట్టుకుని నిలబడతాడా? అందుకే అన్నాను, బిగ్ బాస్ లెక్కలు ఎప్పుడూ వేరేగా ఉంటాయని. ఇక ఈ వారం ఓటింగ్లో జరిగిన ట్విస్ట్లు చూడండి, మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. లాస్ట్ వీక్ రీతూతో గొడవ తర్వాత సంజనకి ఆడియన్స్ నుంచి ఊహించని మద్దతు లభించింది. ఎప్పుడూ లీస్ట్ ఓటింగ్లో ఉండే సంజన ఒక్కసారిగా టాప్ 2కి దూసుకుపోయింది. కానీ ఆ ఫ్లో వీక్ మొత్తం కంటిన్యూ కాలేదు. ఆమె కంటెంట్ తగ్గిపోవడంతో ఓటింగ్ నెమ్మదించింది. బట్ వెయిట్ టిల్ యూ హియర్ దిస్ ట్విస్ట్. విన్నర్ రేస్లో ఉన్న తనూజ నామినేషన్స్లో ఉంది. గతంలో కళ్యాణ్ ఉన్నా లేకపోయినా ఆమెకు 30-40% ఓట్లు పడేవి. ఈ వారం కళ్యాణ్ లేడు కాబట్టి తనూజాకే రికార్డ్ ఓటింగ్ రావాలి కదా. కానీ ఈ వారం ఆమెకు కేవలం 25% మాత్రమే ఓట్లు పడ్డాయి. అంటే టైటిల్ రేస్లో ఆమె కొద్దిగా వెనకబడింది అనే సంకేతం కనిపిస్తోంది. ఎందుకు ఈ మార్పు? మీరేమైనా గమనించారా? కామెంట్ చేయండి. మొత్తం ఓటింగ్ ఫలితాలు ఒకసారి చూద్దాం. 25% ఓట్లతో తనూజ టాప్లో ఉంది. రీతూ చౌదరి 17%తో రెండో స్థానం. భరణి, డీమన్ పవన్ ఇద్దరూ 16%తో టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇక అసలు మలుపు ఇక్కడే ఉంది. సంజన 14% ఓట్లతో 5వ స్థానంలో ఉంటే సుమన్ శెట్టి 13% ఓట్లతో లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. సమయం తెలుగు నిర్వహించిన ఆన్లైన్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. 35% మంది సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని ఓటు వేశారు. సో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99% ఉంది. కానీ బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ఎప్పుడూ ఉంటుందనేది మనకి తెలుసు కదా. ఇప్పుడు హౌస్లో 8 మంది ఉన్నారు. టాప్ 5కి వెళ్లాలంటే ఖచ్చితంగా 3 వెళ్లాల్సిందే. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ గండం తప్పకపోవచ్చు. లీస్ట్ ఓటింగ్లో ఉన్న సుమన్, సంజన ఈ ఇద్దర్నీ ఒకేసారి ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏమో, సుమన్ని సేవ్ చేసి సంజనిని పంపించినా పంపించవచ్చు. ఏదేమైనా ఈ వారం సుమన్ లేదా సంజన లేదా ఇద్దరూ ఈ డేంజర్ జోన్లో ఉన్నారు. మరి ఈ డబుల్ ఎలిమినేషన్ ట్విస్టుపై మీ అభిప్రాయమేంటి? సుమన్ శెట్టి వెళ్లాలా, సంజన వెళ్లాలా, లేక బిగ్ బాస్ టీం డబుల్ ఎలిమినేషన్ చేసి షాక్ ఇవ్వాలా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కింద కామెంట్ సెక్షన్లో వెంటనే తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.